మన కాలనీ ఉన్నటువంటి సాగర్ సార్ కూడా ఇప్పుడు మహిళా దినోత్సవం కాబట్టి మన తరఫున ఇద్దరికి నాయకత్వం ఫస్ట్ టైం మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడము మరి ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యాదగిరి బాబు మున్సిపాలిటీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన కాలనీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది యాక్చువల్గా మహిళా దినోత్సవం కాదు, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం అంటే కేవలం ఒక గల్లీలోనూ ఒక జిల్లాలోనూ అలా కాదు, మొత్తము ఇంటర్నేషనల్ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఈ కార్యక్రమం అనేది చేయబడుతుంది. ఏంటంటే ఒక 15 సంవత్సరాల క్రితం అంటే 1830 దశకం నుండి కూడా ఇది ప్రారంభమైంది. 1830, 1860, 1870 అంటే ఈ మధ్య గ్యాప్లో చాలా ఉద్వేగన ఉద్యోగం అనేది రూపొందుతుంది. మొట్టమొదటిగా ఏంటంటే పారిశ్రామికంగా మొత్తం ఇండస్ట్రియల్ ఇదిగా ఉండేది మన దేశంలో. తర్వాత ప్రపంచంలో కూడా ఇండస్ట్రియల్గా ఉండేది కాబట్టి ఆ ఇండస్ట్రియల్గా ఉండడానికి పెట్టుబడిదారులందరూ ఏం చేసేవాళ్ళంటే ఉమెన్ని మెన్ని రెగ్యులర్గా వాళ్ళు కార్మికులుగా వాళ్ళు తీసుకునేవాళ్ళు. కార్మికులుగా తీసుకునే క్రమంలో 15 గంటల వరకు చేయాల్సి వస్తుంది. 15 గంటల వరకు పురుషులు చేసేవాళ్ళు, స్త్రీలు చేసేవాళ్ళు. కాకపోతే స్త్రీలు చేసేదానికి పురుషులకు ఇచ్చినంత ఈక్వల్గా స్త్రీలకు సమానమైనటువంటి వేతనం ఇవ్వకపోయేవారు. కాబట్టి అప్పుడు వాళ్ళు మాట్లాడుకొని చివరికి ఏమైందంటే 1908 సంవత్సరంలో కోపెన్హాగన్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు. అప్పుడు క్లారా జెట్లిన్ అనేది బహుశా మనందరికీ తెలిసింది. తన ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పడింది. దాదాపు 100 దేశాలు, అందులో ఉన్నటువంటి 15,000కు పైగా మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం అందరికీ పురుషులతో ఈక్వల్గా మనం కష్టపడుతుంటే కూడా మనకు గౌరవం అనేది లభించకపోగా, పైగా కనీసం ఆర్థికంగా మనం ఫినాన్షియల్గా ఎదగాలంటే కూడా మనకు సమాన పనికి సమాన వేతనం అనేది ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మనం అందరం కూడా ఒక ఉద్యమంగా దీన్ని కార్యక్రమం చేయాలని చెప్పేసి అప్పుడు వాళ్ళలో వాళ్ళు చర్చించుకొని ఆనాటి నుండి స్టార్ట్ అయింది. మన దగ్గర ఎప్పుడంటే 1975లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది చేయబడ్డది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఇది ఇంటర్నేషనల్గా చేయబడుతుంది. మరి ఇన్ని సంవత్సరాలు కూడా అదే విధంగా చేసుకుంటున్నాము. కాకపోతే మనం ఇది వేడుక కాదు, ఒక పర్టికులర్ కట్టుకొని మనం నుంచి ఇక్కడ కూర్చోవడం. అంటే మేము ఇక్కడ వచ్చినామంటే వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళాం కాబట్టి ఇలా రావాల్సి వచ్చింది. కానీ యాక్చువల్గా సింపుల్గా వచ్చి మనం ఏంటంటే ఒక తల్లి ప్రసవ వేదన పడితే ఎంత పురుటి నొప్పులు ఎంత అనుభవించాల్సి వచ్చిందో ఈ ఉద్యమము ఈ వేడుకలు రావడానికి స్త్రీలు అంత బాధపడి ఈ రోజు అనేది తీసుకురావడం జరిగింది. ఇది చాలామంది తెలియదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది ఉమెన్స్ డే అంటే దీని ఒక సెలబ్రేషన్స్ లాగా చేసుకుంటున్నారు, ఒక రంగులు ఆడుతున్నారు, ఒక సన్మానాలు. ఓకే, సన్మానాలు చేసి అంతా ఓకే, కానీ ఈ క్రమంలో అప్పటిది మనం మర్చిపోవద్దు. ఆ పురుటి నొప్పులని, ఆ ప్రసవ వేదనని మనం మర్చిపోవద్దు అని చెప్పేసి నా ఉద్దేశం. ఎందుకంటే స్త్రీలు ఇప్పుడు అంటే బయలాజికల్గానే పురుషులు స్త్రీలు ఉన్నప్పటికీ ఈక్వల్గా ఇప్పుడు మనం అంటున్నాము, అప్పుడు ఈక్వల్గా లేదు. ఇప్పుడు మనం ఈక్వాలిటీ వరకు మనం ఆలోచిస్తున్నాము. ఎంత ఈక్వాలిటీ అయినా కానీ మనము ఒక బిడ్డ జన్మించాలంటే దానికి కారణం తల్లే అవుతుంది, ఒక తండ్రి కాదండి. ఇక్కడ పుట్టిన తక్కువ చేయడం అనేది కాదు. అన్ని రంగాల్లో వాళ్ళు అంటే కష్టపడుతున్నారు, అంటే ఆర్థికంగా సాంఘికంగా అన్నింటిలో వాళ్ళు కష్టపడుతున్నారు. మనం కూడా వాళ్ళకి ఈక్వల్గా కష్టపడడానికి మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళు ఒక బిడ్డకు జన్మనివ్వలేదు పురుషులు. సో వాళ్ళు ఎప్పటికైనా మహిళల కంటే తక్కువనే, ఇంకా దాంట్లో ఎక్కువైనా కానీ మహిళల కంటే తక్కువ నా ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తున్నామంటే మనం ఉన్నది ఇండియాలో ఉన్నాం. మన ఇండియా ఏంటి, సంస్కృతి సంప్రదాయాలకు ఒక కల్చర్ అంటే దానికి ఆనవాళ్ళగా ఉంది ఇండియా. మనం చూసి ఎంతోమంది నేర్చుకుంటున్నాం. సో ఆ విధంగా మనం ఒక తండ్రికి, ఒక బిడ్డకు, ఒక హస్బెండ్కు ఆ విధంగా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కాబట్టి ఆ విధంగా వాళ్ళని గౌరవిస్తూ ఒక బండి కదా మనము ఒక బండి వెళ్ళాలంటే రెండు ఎంత కష్టపడితే బండి కదులుతుందో, ఒక సంసార చక్రము ఆ విధంగా జరగాలంటే భార్యాభర్త ఇద్దరు ఈక్వల్గా బరువు మోస్తూ మనం ముందుకు సాగదీయాల్సి వస్తుంది. కాబట్టి వైఫ్కి హస్బెండ్, హస్బెండ్కి వైఫ్ అనేది లైఫ్ లాంగ్ ఉండాల్సిన బంధం. కాబట్టి ఆ బంధం పెట్టుకోవాలని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఎంప్లాయీస్ అయితే అది వేరే విధంగా మనం ఒక ఇచ్చేసంటే మన దాంట్లో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే మనకు ఎంప్లాయీస్ గురించి మనం మాట్లాడాలంటే మనకి ఏంటి, ఇప్పుడు మనం చైల్డ్ కేర్ లీవ్ ఉంది. చైల్డ్ కేర్ లీవ్ మనకి ఎంత ఉంటుంది, ఓన్లీ 90 days ఉంటుంది. ఓకే, నేను 40 days 90 days ఎందుకని 18 years లోపల పిల్లలకు వాళ్ళ అవసరానికి తల్లి పెట్టుకుంటారు.
ఇచ్చారు అది చెల్లె కదా, తల్లి కూడా చెల్లె కదా, మరి చెల్లి తెలియని ఉమెన్ ఎంత ఇచ్చారు అంటే ఉమెనే ఎక్కువ చూస్తుంది కాబట్టి పిల్లలు, సో ఉమెన్కి అది ఇచ్చారు. అయితే నేను ఇది స్టేట్ లెవెల్లో మన మీటింగ్లో నేను ఏం చెప్పానంటే ఈ చైల్డ్ కేర్ లీవ్ని స్పెషల్ కేర్ లీవ్గా పరిగణిస్తూ లైఫ్ లాంగ్ అంటే ఇప్పుడు రిటైర్మెంట్ అయితే 61 ఇయర్స్ చేశారు కాబట్టి 61 ఇయర్స్ కూడా ఆ ఉమెన్ దీన్ని అవైలబుల్ చేసుకునేటట్టుగా ఉండాలి అని చెప్పేసి నేను స్టేట్ లెవెల్ ఒక ప్రపోజల్ పెట్టాను. ఆ విధంగా అది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా సక్సెస్ చేసే అదేవిధంగా ఇప్పుడు మనకి 50 ఇయర్స్ వచ్చేసరికి మన పిల్లలు 18 ఇయర్స్ ఉంటుంది, కానీ అది 60 సంవత్సరాలు మనకు వచ్చేసరికి మన పిల్లలనే కాదు పిల్లలతో మనతో పాటు మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇప్పుడు మనకి ఇక్కడ అందరూ బ్రాహ్మణ చేసుకోవాల్సింది మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ. మనం ఈరోజు ఇక్కడ స్టేజ్లో ఉన్నాము అంటే దానికి కారణం మన తల్లిదండ్రులు. సో మన తల్లిదండ్రులకు కూడా సేవ చేసుకోవాలి కాబట్టి ఆ 90 డేస్ని మన పిల్లలతో పాటు మన పేరెంట్స్కి ప్లస్ మన ఇన్లాస్, ఎందుకంటే ఒక హస్బెండ్ని చక్కటి హస్బెండ్ని మనకు ఇస్తారు కాబట్టి తల్లిదండ్రులు, తను కూడా మనకు ఒక హస్బెండ్ వచ్చిందో అంటే ఒక తల్లిగా మనకి ఇచ్చింది. సో వాళ్ళకు కూడా మనం సేవ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అందుకొరకు ఒక 90 డేస్ సెలవు స్పెషల్ కేర్ లీవ్గా దాన్ని పరిగణిస్తూ నేను చెప్పేసాను. ఈ విధంగా ప్రపోజల్ గవర్నమెంట్ సీఎం గారి దగ్గరికి దయచేసి తీసుకెళ్ళండి అని స్టేట్ లెవెల్గా ఇది ప్రతిపాదిస్తే అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా దీనికి ఆందోళన చెప్పారు కాబట్టి ఎంప్లాయీస్ కాబట్టి మన ఎంప్లాయీస్ విషయం ఇది ఒకటి మాట్లాడుతుంది. ఈ సంవత్సరం ఇది ఒకటి, నెక్స్ట్ డే ఇది ఒకటి. మనం ఎప్పుడు కూడా ఒక నూతనంగా ఇన్నోవేటివ్గా మనం ఆలోచించాలి. మనం ఏజ్ పెరిగిపోయినా కానీ ఏజ్ క్రైటీరియా కాదు, ఏజ్తో పాటు మన ఆలోచనలలో నూతనత్వం ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఏ విధంగా ఆలోచిస్తారో అంతకంటే డబుల్గా ఆలోచించే విధంగా మన మైండ్ అనేది ఎదగాలి. మన సమస్యలు ఎంప్లాయీస్ మనం పక్క పెట్టేయాలి. జనరల్ ఉమెన్ మన కామన్ ఉమెన్ మనం మాట్లాడుతాం. కామన్ ఉమెన్ మాట్లాడుతుంటే ఇప్పుడు మన కాలనీలో ఎవరున్నారో పక్క వాళ్ళకి మాత్రమే తెలుసు, ఎవరి కావాలి ఫ్రెండ్స్ కూడా అని చెప్పేసి నేను ఓడుకుంటున్నాను. అన్నయ్యలు ఉన్నారు, అన్నయ్యలు బాగా సౌకర్యం. ఇంకా దిగువలో ఉన్న అన్నయ్యలు కూడా అందులో కూడా ఉంటారు కొంతమందికి ఏంటంటే మేలిగా మన సంప్రదాయమే ఇది చేస్తుంది. ఒక ఆడపిల్ల పుట్టగానే అయ్యో ఆడపిల్ల అని అంటారు. ఇప్పుడు మా ఇంట్లోనే ఎందుకు మా సారే మా పాపని చూడడానికి రాలేదు నేను చెప్తున్నా. అంటే అప్పుడు వాళ్ళ వచ్చిన దళిత సమాజం అని చెప్పేసి ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేస్తారు. మేము వచ్చిన బ్యాక్గ్రౌండ్ అంటే ఆడపిల్లలంటే ఇస్తాం మనం. సో నా మన్మరాలు పుడితే నా కొడుకు కొంచెం మధ్యటైనా నేను పోయి మంచిగా నేను హ్యాపీగా ఉంటాను. అప్పుడు నా కొడుకు ఆలోచనలు అనేది మారిపోతుంది. నా హస్బెండ్ నాకంటే ఎక్కువ మా మన్మరాలు ఆయనే చేస్తుంది. ఎందుకు బిడ్డకు మన్మరాలకి తేడా వచ్చింది. బిడ్డప్పుడు ఏంటంటే వాళ్ళ తల్లి నేర్పుతుంది, నా మన్మరాలకు నేను నేర్పుకున్నాను. వదిలేసేసి మన ఇంటికి వచ్చి మన కొరకు ఆమె ఒక కుటుంబాన్ని తయారు చేసి కొత్తగా మన దగ్గరకు వస్తారు కాబట్టి కోడల్ని కూడా కూతుర్ని మామూలుగా చూసిన కోడల్ని కూడా ఇంకో కూతురు కంటే ఎక్కువ చూడాలని చెప్పేసి నేను అనుకుంటా. నేను కూడా అదే పాటిస్తున్నా, సార్ కూడా అదే ఉంటున్నారు. పైనంత వరకు ఇంకా తన కూతురు కంటే కూడా కోడలికి తన పిలుపుని తెచ్చుకుంటారు. మా మన్మరాలకి ఇంకా ఇష్టం ఇద్దరం కలిసి. సో అంటే ఆ మార్పు అనేది వస్తుంటుంది. మన పిల్లలకు కూడా మనం చెప్పుకోవాలి. ప్రతి తల్లి ఇప్పుడు జెంట్స్ ఇట్లా అయిందో అంటే కారణం తల్లిదండ్రులే, మనం నేర్పేదే ఉంటుంది. సో మనం మంచిగా మన పిల్లలకు మంచిగా నేర్చుకోవాలా, మన కోడలని బాగా చూసుకోవాలా, కూతుర్లని అల్లుడు కూడా మన కొడుకుతో ఈక్వల్గా మనం చూసుకోవాలి. వాళ్ళు వేరు వీళ్ళు వేరని కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే నేను ఇంకోటి ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు మనం చేస్తాం, మన పిల్లలకు మనం చేసుకుంటాం. ఒక కొడుకు చేస్తాం, కోడలకు చేస్తాం, కూతురికి చేస్తాం, అల్లుడికి చేస్తాం. వాళ్ళు మనకి ఏం చేస్తారో అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. మనకి ఈ రోజు మనం చేసే స్థితిలో మనం ఉన్నాం, ఓకే చేద్దాం, మన చేతన ఎంత మటుకు చేతనైతే అంత మటుకు చేద్దాం. నెక్స్ట్ మనం వాళ్ళ మీద హోప్స్ పెట్టుకొని మనం ఫుడ్ అయినప్పుడు వాళ్ళు చేస్తారో లేకపోతే ఇలా చేస్తారో అని మనకు ఒక దేవతా స్థానం లాగా పెట్టేది. ఒక చిన్న చేస్తా కార్యేషు దాసీ కరణీషు మంత్రి భూతేషు మాతా హీ. చూసారా, ఉమెన్ WOMEN, WO తీసేస్తే ఎవరున్నారు? మెన్, MEN మెన్. అలాగే ఫీమేల్ FEMALE, FE తీసేస్తే ఎవరున్నారు? మేల్. ఆ విధంగా అంతర్లీనంగా స్త్రీలో పురుషులుంటారు, పురుషునిలో స్త్రీలుంటారు. కాబట్టి మరి ఎవరైనా కూడా కలిసి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది. ఇప్పుడు మనము మల్లె చెట్టు ఉంటుంది, మల్లె చెట్టుకు ఒక గ్లాసుని నీళ్లు పోస్తే ఎంతో సువాసనను వెదజల్లే గుప్పడి మల్లెపూలని ఇస్తుంది అది. అదేవిధంగా స్త్రీలను కూడా, స్త్రీలు ఎలా అంటే అల్ప సంతోషులు,
కొంచెం ప్రేమ చూపించి ఆప్యాయత చూపిస్తే వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని సువాసనలు వెదజల్లే విధంగా మార్చుకుంటారు. అదేవిధంగా ఇల్లుని చూసి ఇల్లాలిని చూసి ఇల్లుని చూడాలి అని అంటారు కదా, ఇల్లుని చూసి ఇల్లాలిని చూడాలి అని అంటారు. అంటే ఇంట్లో ఆడవాళ్ళు సక్రమంగా ఉంటేనే ఆ కుటుంబం సాగుతుంది. ఈ రోజు మేము బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నాము అని అంటే దానికి కారణం పురుషుని యొక్క కోఆపరేషన్. వాళ్ళు లేకుండా ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎన్ని మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేము ఇక్కడి వరకు వచ్చాము అక్కడి వరకు వచ్చాము మమ్మల్ని తీసుకెళ్ళండి అని మేము అంటాము. అదే వాళ్ళు మీటింగ్లకు వెళ్ళినారనుకోండి, మరి మేము వచ్చి తీసుకొచ్చుకుంటామా? కాదు కదా. ఎవరి బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తేనే అది చాలా చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఏమంటారు, నదుల పేర్లన్నీ ఆడవాళ్ళ పేర్లు. అంటే సమాజంలో స్త్రీకి చాలా ఔన్నత్యం ఉందని తెలుస్తుంది. అయితే ఇప్పుడు గంగా, యమున, సరస్వతి అన్ని పేర్లు కూడా ఆడవాళ్ళే. కానీ కొంతమంది పురుషులు ఏమంటారంటే ఎన్ని ఆడవాళ్ళ పేర్లున్నా అవన్నీ కూడా కలిసేది ఎక్కడ? సముద్రంలో. అంటే సముద్రంలోనే కదా కలిసేది అని అంటారు. కానీ సముద్రం ఉన్నది ఎక్కడ? మరి భూమి పైన. చూసారా ఎంత లింక్ ఉందో? ఎక్కడికి వెళ్ళినా ఏ మాట మాట్లాడినా లింక్ అనేది తప్పకుండా ఆడవారికి మగవారికి ఉంటుంది. కాబట్టి అందరము కూడా చక్కగా, అంటే అందరూ కలిసి ఉంటేనే చాలా చక్కగా ఉంటుందని నా ఉద్దేశము. మరి మన యాదగిరి బాగ్లో ఈసారి కొత్తగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. మా అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ మళ్ళీ ఒకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ఆర్థిక శాఖ మంత్రులు మరియు ఉమెన్ వింగ్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న సభ్యులందరూ మరియు ఆంధ్రప్రదేశ్ ఉన్న సభ్యులందరికీ కూడా ఈ అంతర్జాతీయ ఉమెన్స్ డే సందర్భంగా శుభాభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా ఇక్కడ తీర్చిదిద్దిన సభ్యులందరికీ కూడా మరొకసారి వాళ్ళకి అభినందనలు తెలుపుతూ, మన వాళ్ళని మనం గౌరవించుకోవడం ఎంతో శ్రేయస్కరం. అందుకనే అన్నారు, ఎత్త నార్యంతు పూజంతే తలమంతే తత్ర దేవత అన్నారు. అంటే ఎక్కడైతే ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని. ఇక్కడ మీరు పూజించుకున్న పడుతున్నా కావున ఇక్కడ దేవతలు ఉన్నారని నేను గ్రహిస్తున్నాను. నేను పెళ్లి చేసుకుని నేనైతే అదృష్టవంతులు నాకు అర్థమవుతుంది. అది ముఖ్యంగా ఈ విషయము. అయితే ఇందులో అద్భుతం ఏంటంటే మన లోపల ఈ మన భూమేశ్వర్ సార్ కానీ మన గౌడ్ సార్ కానీ ఎప్పటి నుంచో అంటున్నారు, అసలు గెట్ టుగెదర్ పెట్టుకున్నలా ఆడవాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి. ఎందుకంటే ఆడవాళ్ళతోనే శక్తి. ఆడవాళ్ళు ఎవరు కాదు, మహాశక్తి. ఆమె లేకుంటే మన ఇల్లు అసలు లేదు. 100% అండి. నేను ఉదాహరణకు చెప్తున్నా, మా మేడం ప్రమోషన్ మీద సంగారెడ్డి పోయినప్పుడు నేను 2 నెలలు బాధ అనుభవించిన. అప్పుడు అనిపించింది, అదే ఆడది ఎంత గొప్పది కాదు. ఇంట్లో ఊడిస్టోడు రాకుండా పర్లేదు, పోయి డ్యూటీకి వెళ్ళిపోతే డ్యూటీ రావాలా వేయాలా చేయాలా, ఇల్లు అంతా కలిగింది. సో వాళ్ళు ఒక్క ఆడది లేకుంటే ఇల్లు ఎంత నరకం ఉంటుందో అది మగవాడికి తెలుస్తుంది. సో అంటే అలానే మగవాడు లేకుంటే వాళ్ళకు కూడా కష్టమే. మగవాడు ఆడవాళ్ళు ఇద్దరు కూడా 2 వీల్సే. కానీ ఏదైనా కానీ ఆడదే శక్తి. ఆమె నిర్ణయం తీసుకుంటే తిరుగుండదండి. 100%. ఆమె ఒక ఉత్తమురాలు. విజయాబాయి ఒక ఛత్రపతి శివాజీని తయారు చేసింది, ఒక లేడీ. ఎందుకంటే మన దగ్గర పుట్టిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో, పుట్టిన బిడ్డలు ఎక్కువగా ఆప్యాయత తల్లి మీద ఉంటుంది, తండ్రి మీద ఉండదు. 100% గ్రహించుకోండి. కొడుకులైనా బిడ్డలైనా తల్లిని గౌరవిస్తుంది. తల్లి ఈజీగా గ్రహిస్తుంది. ఒక బిడ్డ అలసిపోయి వస్తే గ్రహించేది తల్లే. తండ్రి కంటే ముందు ఏం రా ఇట్లా అయిపోయినా నీకు ఏమైనా ప్రాబ్లం అయిందని చెప్పేసి. అంటే తల్లి మనస్తత్వం అంత గొప్పది. ఆ తల్లిని చూసే ఒక కొడుకు కానీ బిడ్డ కానీ నడవడిక నడుస్తారు. వాళ్ళు గొప్పవాళ్ళు కావడానికి కారణం తల్లి. అంత గొప్ప తల్లిని మన నిజంగా ఉండి హైందవ సమాజంలోనే మనం పూజింపబడుతుంది. ఎక్కడ కూడా తెలియదు. ఓన్లీ ఇన్ ఇండియా ఏంటంటే మదర్స్ డే, ఫాదర్స్ డే ఫారెన్లో జరుపుకుంటారు. మీకు తెలుసో తెలియదు వాళ్ళు. ఎందుకంటే వాడు ఏడాదికి వస్తారు, తల్లిని చూడడానికి వస్తారు. మనం తల్లిని పూజించుకుంటాం. ఇక్కడ తల్లి మనకు దేవతతో సమానం, తల్లి దేవతతో అంత గొప్ప సంస్కృతిలో పుట్టాం మనం. అలాంటి దేవతలు అంటే ఆడవాళ్ళు అంటే ఎవరు కాదు, దేవతలు ఎవరు. అలాంటి దేవత మహాశక్తి స్వరూపిణిని ఎప్పుడైతే మన ఇంటి నుంచి దూరం అవుతుందో మన శక్తి నాశనం అయిపోతుంది. మగవాళ్ళ శక్తి హీనులు అవుతుంది. ఆడలే శక్తి మంత్రాలు కావున అలాంటి ఆడవాళ్ళని మనం గౌరవించుకుంటున్నాం. కావున ఈ యాదగిరి కాలనీలో మనకు దేవతలు నిలవిస్తున్నారని అనుకుంటూ ఇది ఎప్పుడు ఇలాగే జరిపించాలని కోరుతూ మరొకసారి అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా నా శుభాభినందనలు. ముందుగా
ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. చక్కగా అందరూ అన్ని మాట్లాడేశారు, ఏం లేవు మాట్లాడడానికి. ఒక్క విన్నపం ఏంటి అంటే వాళ్ళకి సరి అయినటువంటి గౌరవం ఇస్తే మీ ఏదైతే మీ అండదండ మీరు మాకు ఒక హెల్ప్ఫుల్గా ఎంత ఉండి చేస్తే మేము ఇంకా ఎన్నో రంగాలలో ముందుకు వెళ్ళి మా యొక్క ఏమంటారనంటే మా కెపాసిటీ మేము చేయగలుగుతాము అని అంటే అన్ని రంగాల్లో మేము ముందుండగలుగుతాం. కొన్ని విషయాలలో ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, ఇది చేస్తే మేము ముందుకెళ్తే ఏమనుకుంటారో అనేటువంటి వెనుకంజ వేయడం కూడా జరుగుతుంది మహిళలు. కాబట్టి ఈ రోజునే అనుకోకుండా ప్రతిసారి కూడా వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో అక్కడ మీ యొక్క అవసరాలను తీర్చి వాళ్ళని ముందుకు నడిపిస్తారని సభాముఖంగా కోరుకుంటూ ఇంతకు చక్కని అవకాశాన్ని మాకు అందిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే జరుపుకోవాలి, అందరం కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా మగవాళ్ళ నుంచి ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడారు, ఎందుకంటే సమయం ఎక్కువగా అవుతుంది నిజానికి, వేరే వేరే పనులు ఉన్నాయి. ఒక 2 మాటలన్నా మీరు చేయడం జరిగింది. కాకపోతే సమయ భావం వల్ల ఇది మొదటిసారి చేస్తున్నాం కాబట్టి మొదటిసారి చేస్తున్నాం అన్యదా భావించకండి. మీరు మొదటిసారి చేస్తారు, మీరు మీ పరిచయ కార్యక్రమం గురించి పెట్టండి 4 మంచి మాటలు. ఎందుకంటే కొంచెం హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. బిఎడ్ నుంచి ప్రైవేట్గా చదివేసి జాబ్ తెచ్చుకున్నాను. మా సార్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. మమత, మా సార్ పేరు రాజేందర్. మేము ఇక్కడనే వినాయక్ నగర్లో జాగిపూర్ కామంలో ట్రాన్స్ఫర్ కంపెనీలో ఉంటాం. మేము పేరు ఆనందరావు. నేను ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా వర్క్ చేస్తాను. చాలా మందికి తెలుసు, ఎవరో ఒకరిద్దరికి. హస్బెండ్ పేరు ధర్మరాజు. నేను ఇక్కడ ధర్మారంలో గవర్నమెంట్ తెలుగు లెక్చరర్గా జాబ్ చేస్తున్నాను. Yadagiri Colony members, I am really honorable to have these celebrations of Women's Day here. It's the most honorable thing that men are giving great support to the women. First of all, a girl child will have a support from their parents. Then she comes into the society. It is all because of their parents. And the second house is their in-laws. If she gets the same support from the in-laws, she can reach to the destination where she wanted to reach, isn't it? So, I would like to wish all the parents and also the paternal and the maternal family members to give the great support to the child, female child, no female criticism. Okay. All these things, when they abolish all these things, then really a great child you can see in the society where her joy limits no bounds. So it is all because when she enters into the in-laws, it is all because of her husband's support. She can show her performance in the society. So I wish you all, the children should be, the male child should be encouraged in their families. Thank you for giving this great honor. కానీ ఈసారి మన మహిళల గురించి కూడా వాళ్ళ మనసుల ఖర్చులు మనకు ఒక సంతోషమైన వార్త అని వాళ్ళకి చెప్పుకోవచ్చు. మరి ఈ వేదికను అలంకరించి మన మహిళ అంటే ఏంటిదో మనం చూసుకోలాగా ఈరోజు సభను ఏర్పాటు చేసుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా మహిళ అంటే ఒక సృష్టికర్త, ఒక దేవతలు కూడా అందరూ భక్తులు, ఒక సరస్వతి అంటే మేము చదువుతాము. మేము ప్రతిసారి సరస్వతి వసంత పంచమి రోజు మరి చీరే అక్కడే నేర్పించి సరస్వతికి ఇచ్చి అన్ని ఒడిబియ్యము గాజులు అవన్నీ ఆ సరస్వతి ఇక్కడ మన జనాభా ఇంత సంతోషంగా అన్ని రకాలు ముందుకు రావాలని మేము ఒక రోజు 3 చీరలు నేర్పించి సరస్వతికి వసంత పంచమి రోజు ఇచ్చేసి అది మనకు మన మహిళలందరినీ ముందు రంగాలకు నడపాలని ఆ రోజు మనం దేవుని మరి ఇంట్లో కూడా ఒక పాప పుట్టగానే మనం ఒక లక్ష్మీదేవి వచ్చిందంటారు.
మరి ప్రతి ఇప్పుడు అందరూ ఇప్పుడు అవి వేసుకోకుండా ఇంట్లో ప్రతి ఒక లక్ష్మీదేవి లాగా ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. ఇంట్లో దరిద్ర లక్ష్మి లక్ష్మీదేవి ఇద్దరు ఉంటారు. దరిద్ర లక్ష్మి ఎప్పుడు నేనే రావాలి అని చూస్తుంది. ఎందుకు అని అంటే మంచిదానికి విలువ లేదు, చెడుకు తొందరగా తెలుసు. అదే దరిద్ర లక్ష్మి ఎప్పుడు రావాలని చూస్తుంది. ఒక మనం ఇల్లు చదువుకోకుంటే అది దరిద్ర లక్ష్మికి సంతోషం, కానీ లక్ష్మీదేవి వస్తుంది కానీ మీరు ఇల్లు మంచిగా లేదు అని వెళ్ళిపోతుంది. కాబట్టి మనము మన ఇంటిని ఒక సంరక్షణ మంచిగా ముందెళ్ళకు చూసుకోవాలి. మరి మూగజీవుల సేవనే మానవ సేవ, మాధవ సేవ. మూగజీవుల సేవ అంటే నాకు చాలా ఇష్టం ఉండే. మూగజీవుల సేవ అందులో దేవైనప్పుడు ఎంతో మంది ఎన్నో రకాల వ్యక్తులు. కానీ నాకు చిన్నప్పుడు మాకు మా అమ్మ వాళ్ళకు ఒక 100 పశువులు ఉండేవి. మరి మేము వాటితో ఆడుకున్నప్పుడు చిన్నప్పుడు ఏది చేస్తే పెద్దలైనాక కూడా అదే అవుతుంది అంటారు. మరి నేను వాటితో ఆడిన కాబట్టి మరి నేను ఎంఏటీబీటీ చేసిన, కానీ టీచర్ జీన్స్ రాస్తాం. ఫస్ట్ టైం రాలేదు, సెకండ్ టైం వచ్చింది. కానీ నాకు మరి ఇది ఆడిన కాబట్టి నాకు ఇది జాగ్రత్తలు కాబట్టి ఎంతో దృష్టిగా ఇంట్రెస్ట్గా నా జీవితాన్ని నా టీచర్ నుంచి నేను చాలా సంతోషంగా ఇప్పటికి కూడా వాళ్ళు ఫార్మర్స్ ఫోన్ చేసి ట్రీట్మెంట్ అడుగుతారు. నేను ఏ ఊళ్ళో ఎక్కడ ట్రీట్మెంట్ పోయినా, ఏ ఊరికి ఏ డాక్టర్లకు పోయినా కానీ ఒక ఫార్మర్ అవి మూగజీవులు బాగుండాలి. అది ఒక్కటే వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని కాకుండా ఆ జీవులకు సేవ చేసి నా సేవ నచ్చని. మరి మా అత్తమామల సేవ కూడా నాకు ఒకటి గొప్పగా అని చెప్తున్నా. మరి తల్లిదండ్రులే ఒక దేవతలు అంటారు. మరి మా తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు సేవ చేసుకుంటున్నాను. అది నా జన్మ సార్థకమైంది అని ఈ సందర్భంగా నేను ఈస్ట్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మరి మన కాలనీ సోదరి మనులందరికీ ఆహ్వానించి మరి వాళ్ళకు చిరు సన్మానం చేయడం జరిగింది. ఇది మేమందరం అదృష్టంగా భావిస్తున్నాం. మరి మా సోదరి వాళ్ళు ఇందాక వాళ్ళ సూచన ప్రకారంగా ఒక్కరోజే కాకుండా 365 రోజులు వాళ్ళని గౌరవించడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో పాటు లేము, వాళ్ళు లేకుండా మేము లేము. ఈ విషయం అందరికీ ఇందాకే అందరూ తమ తమ భాషలో చెప్పారు. మరి ఈ కార్యక్రమానికి అందరు సహకరించి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం అనంతరం చిన్న స్నాక్స్ ఉన్నాయి, కేక్ స్నాక్స్ ఆరగించేసి క్లోజ్ చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఇంకొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఏంటంటే ఈ మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అనే విషయాన్ని కోసం మేము వాళ్ళకు కమిటీ వేయదలుచుకున్నాం. ఎందుకంటే ముందు అనేక కార్యక్రమాలు ఉన్నాయి. గణేష్ చవితి కానివ్వండి, ఉగాది కార్యక్రమం కానివ్వండి, వేరే ఇతర కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమైనా కూడా మహిళలు లేకుండా ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదని సంగతి మనందరూ తెలుసు. కాబట్టి వాళ్ళతో ఐక్యత పెంపొందించాలని కోసం మేము బాగా ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు వాళ్ళ పరిచయాలు ముందు అత్యంత సన్నిహితాన్ని పెంపొందిస్తామని ఆశిస్తున్నాము. మరి త్వరలో వాళ్ళ ఒక్కొక్కరైనా వాళ్ళకు విభాగం చేసి అందరినీ ఏకపక్షంగా ఐక్యమంగా మనకు ప్రోగ్రాం కండక్ట్ చేస్తాము. మరి ఈ విషయంలో అందరి సహకారం ఇలాగా ముందు ఉంటుందని చెప్పి భావిస్తూ మరి ఈ కార్యక్రమం ఇంకొక ముందుస్తుందని చెప్పి తెలియజేస్తాం.